తెలంగాణ గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. దోసపాడు బీసీ బాలికల గురుకులంలో విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. 10 రోజుల కింద ఇదే గురుకులంలో 3 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికాగా అప్పుడు కూడా ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారిని విషాహారం కబళించింది. శైలజ అనే విద్యార్థిని 21 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. విద్యార్థిని మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. ఒక్కసారి అనిపిస్తుంది మేము బాధలు ఎవరికి చెప్పుకోలేవు, మాకు అర్థం కదా. మళ్ళీ అన్నం ఆకలి అవుతుంది పెట్టండి అంటే ఎన్నిసార్లు తింటారు, బిచ్చపోలని అంటారు. అదే దీనికంటే ఇంటికాడైతే అమ్మ అన్నం ఆకలి అవుతుంది అనగానే పెడుతుంది. నాకు ఒక్కసారి అనిపిస్తుంది. ఈ గురుకులాల విషయంలో సర్కారు అవలంబిస్తున్న తీరు ఖచ్చితంగా చూస్తుంటే గురుకులాలను నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర మాత్రం జరుగుతుందని అనిపిస్తోంది. ఎంతమందికి ఇబ్బంది? 15 మెంబర్స్ కి ఏమైంది? అంతటా ఇదే కథ. దినాం గురుకులం పిల్లలు రోడ్ల మీద కత్తనే ఉన్నారు. మా అన్నంలో పురుగులు వస్తున్నాయి, కూరల బల్లులు తిరుగుతున్నాయి, క్లాస్ రూమ్ లకు పాములు వస్తున్నాయి, వంట రూమ్లన్నీ కంపు అవుతున్నాయి, కరెంట్ ఉంటలేదు, సార్లు ఉంటలేరు, అండేటోళ్లు కనబడతలేరు. అసలైతే కొందరు పిల్లలు పాములు గరిచి కూడా చచ్చిపోయిర్రు. ఇంకో జాగల తినే తిండి ఎటమటమై పానాలు కూడా పోయినాయి. పిల్లలను పట్టించుకునేటోళ్లే లేరు. ఎంత ఘోరముల ఇది. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కేలా చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పేద ప్రజల పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తా ఉన్నాం. పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం. లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా 100% చీల్చి చెండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట కొనసాగుతోంది. మీరు ధైర్యంగా ఉండాలి. ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఏడుస్తే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా అలా నంబర్ ఉంచినాం కదా, 2 నిమిషాలు వస్తాం. మేము ఏం భయపడదు. అన్నంలో పురుగులు వస్తాయా? పురుగులు వచ్చినాయని అడిగితే ఏమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం గురుకులాల బాట పట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
మేము ఈ విద్యాలయాలను రక్షించుకోవడానికి వచ్చినాం. ఈ బిడ్డల ప్రాణాలు మేము కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఆ తెలంగాణ సమాజానికి అగ్రగామి శక్తిగా ఉండి కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయింది. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు. అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళంతా మన పిల్లలు. తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. పరిస్థితుల్ని స్వయంగా అంచనా వేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ హాస్టళ్లలో తనిఖీ చేపట్టనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రులు కూడా గురుకులాలను సందర్శిస్తారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల సమస్యలపై ఆరా తీయనున్నారు.